చిరంజీవి తాతయ్య నటించినటువంటి శివశంకర వరప్రసాద్ సినిమా థియేటర్ లో రిలీజ్ అయ్యింది. ఆ తర్వాత ఆ సినిమా ఎంత ఘోరాది ఘోరంగా ఫ్లాప్ అయ్యిందో మనందరికీ తెలిసిందే అన్నమాట. అందులో ఉన్నటువంటి లౌడా ఓకు క్రింజ్ ప్రో మ్యాక్స్ కామెడీకి జనాలు ఎవ్వరు కూడా సరిగ్గా కనెక్ట్ కాలేరు. ఇదేంద్ర నాయన ఇంత దరిద్రపు గొడ్డు సినిమాని మేము ఎప్పుడు చూడలేదు. దీనికన్నా యూట్యూబ్ లో వచ్చేటువంటి షార్ట్స్, ఇన్స్టాగ్రామ్ లో వచ్చేటువంటి రీల్స్ అన్నా సూపర్ గా ఉంటాయి. ఆ ఉన్న 20 సెకండ్లైనా ఆ 30 సెకండ్లైనా సూపర్ గా ఉంటాయి. ఆ ఉన్నంతలో ఎంటర్టైన్మెంట్ పొందుతాము మేము. అప్పుడన్నా జర్ర కామెడీ అన్న జనరేట్ అవుతుంది. మీరేం మనుషులు అసలు 3 గంటలు సినిమా తీస్తారు, అందులో కామెడీ అన్నా ఉంటదారా నాయన నీ అమ్మ? అంత దిమాగ్ లేనట్టు సినిమాలు తీస్తారు అసలు నీ అమ్మ. ఇంకోసారి చూడదు అసలు ఇలాంటి సినిమాలు అని చెప్పి జనాలు అందరు కూడా ఈ కళాఖండం శివశంకర వెర్రి ప్రసాద్ సినిమా థియేటర్ లో రిలీజ్ అయినప్పుడు బయటికి వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా అన్నారన్నమాట. సరే, సినిమా మొత్తం ఫ్లాప్ అయిన తర్వాత ఇప్పుడు ఓటీటీ లో రిలీజ్ అవుతుంది. మరి ఈ సినిమాని ఓటీటీలనన్నా ఎవడైనా చూస్తాడా అంటే నన్ను అడిగితే అయితే ఎవడు కూడా బంక చెక్కలు కూడా చూడరు ఫ్రెండ్స్. ఎందుకు అంటే మన చిరంజీవి తాతయ్య కింద గేజ్కి ఏజ్కి తగ్గట్టు సినిమా తీయలేడు. అండ్ ఇక మన అనిల్ రావిపూడి అన్నయ్య సినిమాలోనే పెద్ద క్రింజ్ ఉందిరా నాయన అంటే నేనేమో ఇంకా క్రింజ్ సరిపోలేదు అన్నట్టు ఆ బులిరాజు గాని అసలు ఎందుకు సినిమాలో ప్రతి సినిమాలో తీసుకొని అంతోటి ఓవర్ యాక్షన్ చేపిస్తారో నాకైతే ఏం అర్థం కావట్లేదు. సో ఓవరాల్ గా చెప్పాలంటే ఓటీటీలో అయితే ఎవ్వడు కూడా అస్సలు అంటే అస్సలు చూడరు ఫ్రెండ్స్ ఈ శివశంకర వెర్రి ప్రసాద్ సినిమానైతే. ఆ సినిమాని చూసినా మన చిరంజీవి తాతయ్య పేటిఎం ఫ్యాన్స్ చూస్తారు గానీ మిగతా వాళ్ళైతే ఎవ్వడు కూడా డేకను కూడా డేకడు. మరి మీకు ఎట్లా అనిపించింది ఈ వీడియో? మీ ఒపీనియన్ ని కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఫ్రెండ్స్. సరే మరి ఉంటా ఇంకో చక్కటి వీడియో తోటి, ఇంకో జెన్యూన్ కంటెంట్ వీడియో తోటి మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, బై.